నహి ప్రపశ్యామి మమ పనుడ్యాడ్యచ్చోకం ఉచ్చోషణం ఇంద్రియాణాం అవాప్య భూమావసపత్నరిద్దం రాజ్యం సురాణామపి చాధిపత్యం. మరొకసారి మీకు భగవద్గీతలోకి ఆహ్వానం. ఈరోజు మనం విన్న శ్లోకం నుంచి అర్జునుడు ఏమంటున్నాడంటే, ఈ లోకంలో సాటి లేని సమృద్ధిగా ఉన్న రాజ్యాన్ని పొందిన, దేవతలపై ఆధిపత్యాన్ని పొందిన, నా హృదయాన్ని కుంగదీస్తున్న ఈ విషాదాన్ని నా ఇంద్రియాలు తట్టుకోలేకపోతున్నాయి. ఈ దుఃఖాన్ని తొలగించే శక్తి నాకేమీ కనిపించటం లేదు. ఈ శ్లోకంలో అర్జునుడు తన నిరాశ యొక్క లోతును వ్యక్తపరుస్తున్నాడు. ఇప్పుడు అతను గెలవడం, ఓడిపోవడం గురించి మాత్రమే కాదు, భౌతిక ప్రపంచంలో ఏ సంపద, ఏ అధికారం, ఏ కీర్తి, ఆకాశానికి ఎగిసే రాజ్యాధికారం కూడా తన మనసులోని బాధను తొలగించలేదని చెబుతున్నాడు. ఇది మన జీవితంలో కూడా నిజం. మనం తరచుగా అనుకుంటూ ఉంటాం, ఆ ఉద్యోగం వస్తేనో, ఆ ఇల్లు కొంటేనో, ఆ మనిషితో సంబంధం కలిస్తేనో నా జీవితం మారుతుంది అని. కానీ తర్వాత మనం గ్రహిస్తాం, ఆధ్యాత్మిక అయోమయంలో ఉన్నప్పుడు భౌతిక విజయాలు ఆ శూన్యతను కూర్చలేవు అని. అర్జునుడి మాటలు చూపిస్తున్నాయి, అసలు యుద్ధం కేవలం క్షేత్రంలోనే కాదు, మన అంతరంగంలోనూ జరుగుతూ ఉంటుంది. అతను ఇంద్రియాలు బలహీనమైపోయాయి, ఉత్సాహం కరిగిపోయింది. అతను ఒప్పుకుంటున్నాడు, బయట విజయాలు మనసులోని శాంతిని ఇవ్వట్లేదు అని. ఈ శ్లోకం మనకు చెబుతోంది, నిజమైన తృప్తి మన హృదయం ధర్మంతో సమన్వయం అయినప్పుడు మాత్రమే వస్తుంది అని. హృదయంలోని బాధలు తొలగించేది భౌతిక వస్తువులు కాదు, జ్ఞానం మాత్రమే. శాంతి అనేది బయట నుండి రాదు, అది మన అంతరంగంలోనే పుడుతుంది. మరొక రోజు మరొక శ్లోకంతో మళ్ళీ మీ ముందుకు.